అమ్మ చికెన్ లాలీపాప్ చేయవా? ఇలా పిల్లలు చికెన్ లాలీపాప్ అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపించబోతున్నానండి. మనం చికెన్ లాలీపాప్ కోసం ఇలా డ్రమ్ స్టిక్స్ కింద మనం చికెన్ షాప్‌లో అడిగితే ఇలా చేసిస్తారు మనకి. వాటిని మనం ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలనమాట. మనం అడిగితే ఈ విధంగా కట్ చేసి ఇస్తారు. నేనైతే 300 గ్రామ్స్ తీసుకున్నాను చికెను. అవన్నీ మనం క్లీన్ చేసి పెట్టుకొని బౌల్‌లోకి వేసుకోవాలనమాట. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా రసం తీసుకొని వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకొని 2 టేబుల్ స్పూన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేను తీసుకున్న కారం కలర్ ఉండడంతో నేనైతే తీసుకోలేదు. ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది. నెక్స్ట్ మనం ఈ విధంగా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్‌లో అయితే 1 అవర్ నుంచి 2 అవర్స్ పెట్టుకోవాలి. లేదంటే మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ పెట్టేసుకోండి. తర్వాత బండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఆయిల్ బాగా కాగిన తర్వాతక లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. హై ఫ్లేమ్‌లో పెడితే లోపలైతే ఉడకదండి. స్లోగా గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్ పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో మనం వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ సాసు ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత కార్న్ ఫ్లవర్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని దగ్గర పడుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఈ లాలీపాప్స్‌ని అయితే ఇందులో వేసుకొని టాస్ చేసుకోవడమే. మనం ఈ విధంగా మొత్తం ఈ లాలీపాప్స్‌కి ఆ సాస్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ లాలీపాప్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మర్షిని టేస్ట్ చూసి చెప్పమందామండి. ఇదిగో చికెన్ లాలీపాప్ హాయ్ చికెన్ లాలీపాప్ థాంక్యూ. తిని చూడు. ఏ తింటా. బాగుంది, సూపర్. నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.